మనకి కామన్‌గా కనిపించే పాయింట్ ఏంటిది అనంటే, పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులకే, కొన్ని నెలలకే, సంవత్సరం లోపే లేదా సంవత్సరం 2 ఏళ్లకే విడాకులు తీసుకుంటూ ఉన్నారు. ఏంటిది దీనికి కారణం? దీనికి ఏమి పరిహారాలు లేవా? ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. తర్వాత పరిహారాల దగ్గరికి రావాలి. ఎక్కువగా కొంతమందయితే అసలు పెళ్ళై 10 ఏళ్లయింటది, నా భర్తకు నేను విడాకులు తీసుకుంటున్నాను అని చెప్పడం వింటే ఆశ్చర్యమేస్తుంది. పిల్లలై 10 ఏళ్ళు, పిల్లలకి 7, 8 ఏళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనంటే ఆకర్షణ. పరాయి పురుషుడి పట్ల ఆకర్షణ శక్తితో వీళ్ళు చాటింగ్‌లు, ఫోన్‌లు, బయటికెళ్ళి భర్త అటు వెళ్ళగానే వాళ్ళతో ఎళ్లి తిరగటాలు, అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. అనుమానాలు ఎక్కువయ్యాయి. అపార్థాలు చేసుకోవడాలు ఎక్కువైపోయాయి. ఓర్పు, సహనం అనేది తగ్గిపోయింది మహిళలో, పురుషుల్లోనూ కూడా. ఓ మాట భర్త అంటే భార్య సర్దుకొని పోవటం, భార్య అంటే భర్త సర్దుకుపోయే కాలాలు వెళ్ళిపోయాయి. సమానత్వం ఉందమ్మా. మహిళకి, పురుషుడికి సమానం. ఎక్కడ తక్కువ, ఎక్కువ లేవు. ఒక అడుగు వెనక్కి వేయటం వల్ల మనం మంచివాళ్ళమనే కదా అర్థం. ముఖ్యంగా చెప్తున్నా, కొన్నేళ్లకి మహిళల్ని చదివించటం, ఉద్యోగాలు చేయించడం మాన్పిస్తారు. నిజం. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఏమన్నా అంటే, "మేము మీలాగా సంపాదిస్తున్నాం, మీతో పాటు కష్టపడుతున్నాం, గొడ్డు చాకిరీ చేస్తున్నాం. మేమెందుకు పడాలి? నీతో నాకు పడట్లేదు, విడాకులు తీసుకుందామనే" ఎక్కువయ్యాయి ఇవి. భారతదేశంలో విడాకుల కేసులు ఎక్కువయ్యాయి అంటే సిగ్గుపడాలి మనం. అవమానంగా ఫీల్ అవ్వాలి. ఎక్ ఏమవుతోంది? కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు, కుటుంబం అనే ఒక వ్యవస్థని ప్రపంచ దేశాలకు నేర్పించింది భారతదేశం. అందరికీ తెలిసింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గాన స తన సభ తను పాడడానికి ఒక అవకాశం అమెరికాలో ఇస్తే తను వెళ్ళి పాడినప్పుడు ఒక అమెరికన్ లేడీ ఆమెను అడిగిందంట. "మీ ఇద్దరు భార్యాభర్తలా?" అంటే అవును అని. ఎన్నో భర్త, ఒక్కో భర్తకి ఎంతమంది పిల్లలు అని అడిగితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పారు. భారతదేశ సాంప్రదాయం ఒక భర్తతో ఉండటమే. ఇదే మా సాంప్రదాయం. మేము 10 పెళ్ళిళ్ళు చేసుకొని 10 మందితో పిల్లల్ని కనము అని. ఏదో అండి చిన్న వయసులో భర్తలు చనిపోతే, వాళ్ళ కర్మ కాలిపోతే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఓ రకం. భర్తలు ఉండి పొగురెక్కి భార్యాభర్తలు బాగుండాల్సింది పోయి, భర్త ఒకవేళ ఏదన్నా అన్నాడు, కొంచెం ప్రశాంతంగా అది కాదండి, ఇదండి అని చెప్తే తప్పేముందండి? మగవాళ్ళకి కూడా చెప్తున్నాను. చిన్న చూపు అనేది ఆడవాళ్ళ మీద తగదు. అది కూడదసలు. అట్లా ఉండకూడదసలు. మీ తల్లి చెల్లిలాగే గదా మీ ఇంటికి అందరిని వదిలేసుకొనొచ్చిన భార్య. మీ కుటుంబం కోసం తను గూడా పని చేస్తోంది కదా! నీతో కన్న పిల్లల్ని తను బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఇంట్లో కష్టపడుతుంది, బయట కష్టపడుతుంది కదా! చిన్న చూపు, గొడవలు పడడం ఇవన్నీ కాకుండా కూర్చొని మాట్లాడుకోండి. నేను చెప్తున్న తల్లిదండ్రుల పిల్లలకి కూడా ఒక భార్య కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు సమస్యల్లో ఉన్నారంటే మీరు వాళ్ళకి అగ్నికి ఆజ్యం పోసినట్టు పొయ్యకండి. అంతేలే, అది కాదులే, ఇది కాదులే అని ఆజ్యం పోసే పనులు చేయకండి. సర్దుకొని పొమ్మని చెప్పండి. తప్పు ఎవరిదన్నా ఉంటే ఆ తప్పును అరిచి మీరు క్షమించమని అడగండి అని ఒకరికొకరు క్షమాపణలు చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టండి. అంతేకాని వెళ్ళిపోయి "నువ్వెందుకు పడాలిలే, మా అమ్మాయి ఎందుకు చేస్తుంది? దేనికోసం చేయాలి? మా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది, మా ఇంట్లో రాణిలా బతికింది." మీ ఇంట్లో మీ అమ్మాయి రాణిలా బతకొచ్చు. మీ ఇంట్లో మీ భార్య కూడా వాళ్ళ పుట్టింట్లో రాణిలాగా పెరిగొచ్చి నీకు సేవలు చేస్తోంది గదా! నీ కూతురు దగ్గరకొచ్చి ఎవరికి ఈ తారతమ్యాలెందుకు? ముందు ఇవి చూసుకోండి. పరిహారం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.